నా తోటి మిత్రులు చందు సాంబశివరావు గారికి, మిగతా అతిథులందరూ కూడా డీటెయిల్డ్ గా వాళ్ళ వివరాలు తెలియదు కాబట్టి అందరి పేర్లని నేను చెప్పలేకపోతున్నాను. కానీ మా చిరపరిచితులు జీవి హర్ష్ కుమార్ గారి కుమారుడు సుందర్ గారికి, అదేవిధంగా వివిధ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి ప్రముఖులందరికీ కూడా నమస్కారం. అవార్డులు తీసుకోవడానికి ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. అనిరా చారిటబుల్ ట్రస్ట్ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. కృష్ణారావు గారికి, అనిత దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి మంచి కార్యక్రమాలని మీరు తీసుకుంటున్నందుకు. ఇక్కడికి రావడానికి కారణం మా రాజా రమేష్ ఎడ్యుకేషన్ స్పెషల్. ఇందాకే చెప్పారు 20 ఏళ్ల నుంచి నడుపుతున్నారని. మా కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి రాజమండ్రిలోనే కాదు గోదావరి జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకి చాలా చిరపరిచితమైనటువంటి వ్యక్తి. ఈ రోజు గుంటూరులోకి కూడా మొత్తానికి అమరావతి నడిబొడ్డులో అడుగు పెట్టినందుకు, అనిరా చారిటబుల్ ట్రస్ట్ సహాయం చేసినందుకు, చేయూత అందించినందుకు రమేష్ కి అభినందనలు. అదేవిధంగా కృష్ణారావు గారికి కూడా ధన్యవాదాలు. అవార్డు గ్రహించడం, తీసుకోవడము అనేటటువంటి ఉత్సాహంతో మీరందరూ కూడా వచ్చారు ఇక్కడ. కానీ ఉపాధ్యాయులకి సహజంగా సహనం ఎక్కువ కాబట్టి ఈ ఉపన్యాసాలని మీరు కొంచెం సహిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. చందు సాంబశివరావు గారు మాట్లాడారు. ఆయన చాలా సైంటిస్ట్, ఇస్రోలో పనిచేసి చాలా ఉన్నత విద్యావంతులు. ఎందుకో రాజకీయ గుంపులో కలిశారు. ఆయన పాండిత్యం కొంచెం ఆగినట్టు కనిపించినా ప్రజలకు చేరుకోవాలి అనేటటువంటి దానితో ఆయన ఈ రంగాన్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా మనం చూస్తే ఒక రాజకీయ నాయకుల సభ జరిగిందనుకోండి, ఇందాక చెప్పినట్లుగా సామాజిక బాధ్యతల గురించి, అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎలా రాజకీయం చేయాలో మాట్లాడితే సరిపోతుంది. అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ల మీటింగ్ జరిగిందనుకోండి, ఏ డిపార్ట్మెంట్ అయినా చూసుకోండి, సామాజిక బాధ్యత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా టీచర్స్ మీటింగ్ జరిగింది అంటే ఖచ్చితంగా సామాజిక బాధ్యత గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మిగతా ఫీల్డ్ ఏవైనా చూసుకున్నా, మిగతా అన్ని రంగాలు భ్రష్టు పట్టినా కూడా విద్యా రంగంలో ప్రధానంగా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి ఉపాధ్యాయ రంగం, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి భ్రష్టత్వం చాలా తక్కువగా ఉంది. 50 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఏదైతే మన భుజాల మీద ఈ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల భవిష్యత్తు ఉంది, దేశం భవిష్యత్తు ఉంది అనేది ఆ రోజు టీచర్ ఎలా అనుకున్నారో ఈ రోజు కూడా టీచర్ దాదాపుగా అదే అనుకునేటటువంటి రంగం ఇది ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది భారతదేశం. అందుకనే మనం సామాజిక బాధ్యతని చెప్పక తప్పదు. పదే వీళ్ళకే చెప్తున్నామనే బాధ ఉంటుంది. పిల్లల దేశభక్తి అంటే పిల్లలకి వాళ్ళు జెండాలు ఎగరేయడం, ఎండలో నిలబడడం, లేకపోతే ఆగస్టు 15 రిపబ్లిక్ డే జరపడం, ఇది దేశభక్తి అంటే పిల్లలకైనా, సామాజిక బాధ్యత అంటే ఉపాధ్యాయులకైనా అనేటటువంటి బాధ కొంచెం ఉన్నప్పటికీ కూడా ఇది కూడా తప్పిపోతే మనం చాలా జీరోలకు వెళ్ళిపోతాం అనేటటువంటి మాత్రం వాస్తవం. కాబట్టి ఇవాళ నిజంగా ఉపాధ్యాయులకు ఇచ్చేటటువంటి ఇటువంటి అవార్డులు చాలా చిన్నవి, నిజానికి ఒక ప్రోత్సాహం మాత్రమే. దీన్ని ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రోత్సాహాలు ఉండాలి. ఎందుకంటే ఉపాధ్యాయుల చేతిలో దేశ భవిష్యత్తు అనేటటువంటి రూపుదిద్దుకుంటుందని మనం నమ్ముతున్న తరువాత దానికి ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ గతం కంటే ఇప్పుడు బెటర్. గతం కంటే ఉపాధ్యాయుల్ని చూసేటటువంటి పద్ధతి కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ చూసే పద్ధతి కానివ్వండి, కొద్దిగా మెరుగవుతుంది. మనమేమి ఆధునిక దేశాల్లాగా డెవలప్ అయినటువంటి కంట్రీ కాదు కాబట్టి ఒకేసారి అన్ని మార్పులు చేయలేం కాబట్టి, కానీ ఆ ఓరియంటేషన్ అయితే ప్రభుత్వాలకు
ఉండాలి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది ఎంత చేసినా సరిపోదు అనేటటువంటి ఒక ఓరియంటేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఉండాలి. కనుక నేను చెప్పేది సామాజిక బాధ్యత గురించి పదే పదే మాకే చెప్తున్నారు అనేటటువంటిది దయచేసి అనుకోకుండా ఈ రోజున మనకి ఇస్తున్నటువంటి పురస్కారం అనేటటువంటిది తీసుకోవడానికి వచ్చినంత మాత్రాన మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ ఉన్నారు నా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ ట్రైనింగ్ నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో రావాల్సిన దాన్ని చంద్ర సాంబశివరావు లాగా ఆయన లాగానే నేను కూడా రాజకీయ రంగంలోకి వచ్చాను అనుకోండి. అంతకుముందు రాజకీయ రంగానికి ముందుగానే సామాజిక ఉద్యమాల్లో ఉండడం వల్ల ఉపాధ్యాయ వృత్తిలో నిలబడలేకపోయాను. కానీ అప్పటి మిత్రులు కూడా ఇక్కడ అవార్డు అందుకోవడానికి ఈ రోజు ఉన్నారని నిర్వాహకులు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఇది చిన్న ప్రోత్సాహమే కానీ ఇవాళ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి కూడా మనం ఖచ్చితంగా ఒక సంఘీభావం తెలుపుతాం. ఎందుకంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది ఏ సమస్య అయినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి పెద్దపీట వేయాలనేటటువంటిది నాకు ఉన్నటువంటి గాఢమైనటువంటి అభిప్రాయం. సమస్యనే కాదు, వాళ్ళని పూర్తిగా ఒక ఫెసిలిటేట్ చేయాలి. వాళ్ళని పూర్తిగా ఏ సమస్య లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పని చేయగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అదే సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రిలేటెడ్ గ్రూప్స్ కానివ్వండి, మనం ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నామా లేదా అనేటటువంటి ఒక ఇంటర్నల్ చెక్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చుట్టూ భ్రష్టు పట్టిపోతున్నప్పుడు మనం కూడా కాస్త అటు ఇటు అయితే పర్వాలేదు అనేటటువంటి అభిప్రాయం ఎవరిలోనైనా కలుగుతుంది, మానవ సహజం. కానీ మనని మనం నిలబెట్టుకోవడానికి ఒక అంతర్గత పోరాటం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉపాధ్యాయుల మీద ఉంది. ఈ సత్కారానికి ఇంత దూరం వచ్చినందుకు ప్రతి అవార్డు గ్రహీతకి వారి సన్నిహితులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈ మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి రాజా రమేష్, కృష్ణారావు గారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.